మేము సీఎం సార్కి అయితేనేమి, లోకేష్ సార్కి అయితేనేమి, పవన్ సార్కి అయితేనేమి భజన రూపంగా అంటే ఒక సామరస్య మూలకంగా నిరసనలు ఇంతవరకు 20 రోజుల వరకు తెలుపుకున్నాము. ఇంటి మాకు ఓపిక నశించింది. ఇంకా మేము ప్రజల మద్దతు, ప్రజల మద్దతు, అధికారుల సంఘాల మద్దతు తీసుకొని మేము రోడ్లపైన వెళ్లాల్సి వస్తుంది. మీరు ఇదైనా గమనించి అధికారులు అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, డిఐ అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి ఎవరే కానీ మా విన్నపాలు వినిపించే నాతుడే లేడు. అతి దగ్గరలో ఉన్న పుట్టపర్తి సత్యసాయి కేంద్రమైన పుట్టపర్తి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కూడా రోజు ఇదే రూట్ అంటే పోతాడు. ఒక్కసారి మా బాధలు గమనించే పరిస్థితిలో లేడు. ఏమనంటే సీఎం సార్ చెప్పినా అంటాడు, మా బాధలు ఒక్కసారి ఆయన దృష్టికి తీసుకెళ్లి మా జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. ఇలా ఇప్పించలేని ఎడల మేము ప్రజా సంఘాల మద్దతు, ప్రజల మద్దతు ప్రతి ఒక్కటి తీసుకొని పోయి, ప్రతిపక్షాల మద్దతు తీసుకొని పోయి ఉధృతంగా ఈ సమ్మెను ప్రతి ఇంటికి అవసరం నీరు. ఈ అవసరాన్ని గ్రహించకుండా ఒక సీఎం సార్ ఇంటికి వాళ్ళన్నా వాటర్ మ్యాన్ అవసరమే, ఒక ఎవరు మన పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే, కలెక్టర్ ఇంటికి నీళ్ళు వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే, ప్రజలకు నీళ్ళు వాళ్ళనే వాటర్ మ్యాన్ అవసరమే. ఈ వాటర్ మ్యాన్ అవసరాన్ని గుర్తించి ఇప్పటికైనా ఈ మా సమస్యలు తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. తీర్చలేని ఎడల ఈ ఉద్యమాన్ని ఉధృతంగా మేము ప్రజలకు తీసుకెళ్లి భారీగా స్థాయిలో మేము చేస్తామని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటాను. సత్యసాయి కార్మికులమైనటువంటి మేము గత 20 రోజులుగా ఈ సమ్మె ఒక వినూత్న రీతిలో మేము చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పాలనా అధికారులు అయితేమి, ప్రజా అధికారులు అయితేమి, పాలక వర్గ ప్రజాప్రతినిధులు అయితే ఏమి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సత్యసాయి వాటర్ను వ్యవహరిస్తున్నారు. అయితే మేము వినూత్న రీతిలో ఈ విధంగా మేము తెలియజేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా చలనం లేదు. వాళ్ళలో ప్రజలకు మేము ఏదో చేయాలని, వాళ్ళకి ఏదో చేస్తామని వాళ్ళు ఎన్నో చెప్పుకొని పైకి వచ్చినటువంటి వారు ప్రజల కొరకు ఎన్నిక కాబడినటువంటి ఓ ప్రజా అధికారులారా, మేము మీకు తెలియజేస్తున్నాము ఏమని, గత 20 రోజుల నుండి కూడా తాగడానికి ప్రజలు నీళ్ళు ఇబ్బంది పడి మాకు మద్దతుగా వాళ్ళే రోడ్డుపైకి వస్తూ వాళ్ళే యొక్క సమ్మెను ముందుకు కొనసాగిస్తున్నారే. మీరు ప్రజలకు మేము ఏదో చేయాలని వచ్చినటువంటి మీకు కనీసం కనపడలేదా? 20 రోజుల నుండి మేము ఈ సమ్మె చేస్తుంటే రోడ్డుపైనకి వచ్చినటువంటి ఆ ప్రజలు మీకు కనిపించలేదా? మేము మా గోడ వినిపిస్తున్నాము. మా యొక్క కుటుంబ పోషణ ఎలాగా 6 నెలలు వేతనములు రాకపోతే మా యొక్క పిల్లల చదువులు ఎలాగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఈ సమ్మె మీరు ఇంతవరకైనా కూడా మా యొక్క విధానాన్ని మీరు ఒక సానుభూతిగా మాత్రమే మేము వ్యవహరిస్తున్నాము. కాకపోతే ఇప్పటి నుండి కూడా మేము 20 రోజులు దాటినప్పుడు 20 రోజులుగా చేస్తున్నప్పుడు మీరు ఎంతగా మమ్మల్ని అయితే చులకనగా చూస్తున్నారు. మేము ఒకటే మీకు విన్నవించుకుంటున్నాము, ప్రతిపక్ష నాయకులను అయితేనేమి, ప్రజాప్రతినిధి అధికారులేమి, పాలక వర్గాలను అయితేమి, అందరి ప్రజా సంఘాల యొక్క మద్దతును చేకూట్టుకొని ఈ యొక్క సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, మీకు మీ ఇళ్లను మేము ముట్టడి చేస్తామని మేము ఈ యొక్క కార్మికుల సంఘ పక్షాన మేము తెలియజేసుకుంటున్నాము.